ప్రతి ఉగాది సంవత్సరానికి ఒక కొత్త పేరు ఉంటుంది. అసలు ఈ పేర్లన్నీ ఎలా వచ్చాయి? ఒకరోజు నారదముని విష్ణువుతో, మీ మాయలు ఎవరి దగ్గరైనా పనిచేస్తాయేమో కానీ నా దగ్గర పనిచేయవని గొప్పగా చెప్తాడు. అప్పుడు విష్ణువు నారదమునిని సెలయేలు స్నానం చేసి రమ్మని పంపిస్తాడు. నారదముని సెలయేలు మునిగి తేలగానే ఒక కన్యగా మారిపోయి తన గత జన్మ మొత్తం మర్చిపోతుంది. ఆ కన్యని ఒక రాజు చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. తర్వాత వాళ్ళకి 60 మంది పిల్లలు పుడతారు. ఒక యుద్ధంలో ఆ రాజుతో పాటు తన 60 మంది పిల్లలు మరణిస్తారు. ఆ బాధ తట్టుకోలేక రాణి విష్ణువుని ప్రార్థిస్తుంది. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై, ఓ నారదముని, నువ్వెవరో నీకు గుర్తులేదా అని అంటాడు. వెంటనే ఆ రాణి నారదమునిలా మారిపోతుంది. నన్ను క్షమించండి, కానీ ఒక తల్లిలా మారిన నేను 60 మంది సంతానం చనిపోవడం తట్టుకోలేకపోతున్నాను అంటాడు. అప్పుడు విష్ణువు నారదముని కుమారుల పేర్లు ఉగాది సంవత్సరాల పేర్లుగా మారుస్తారు. అలా మనకు 60 ఉగాది సంవత్సరాల పేర్లు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఒక కొత్త పేరు ఉంటుంది. 60 పేర్లు పూర్తయ్యాక మళ్ళీ మొదటి నుండి ప్రారంభమవుతుంది. అదన్నమాట సంగతి.